అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ఇంతకుముందు 55,000 ఎకరాలు, అందులో 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరొక 4,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరగబోతోంది. పెనుమాకలో రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి 2 రోజుల్లో రైతులు 2.65 ఎకరాలు ఇచ్చారు. తాజా కేంద్ర బడ్జెట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటిది ఓకే చేసినటువంటి నేపథ్యంలో రాజధానిలో భూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకి తాజాగా పూలింగ్కి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. 25,998 మంది రైతుల నుంచి ఇదివరకు 34,284 ఎకరాల సమీకరణ విధానాలు తీసుకున్నారు. మరో 4,000 ఎకరాలు ఇప్పుడు సమీకరిస్తున్నారు. రైతులు ముందుకు రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అమరావతిలో గవర్నమెంట్, జస్టిస్, ఫైనాన్సు, నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం ఈ 9 సిటీల పేరుతో నవనగరాలు నిర్మించే ప్రణాళికతో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించిన నేపథ్యంలో దానికి ఇంకా 4,000 ఎకరాలు అవసరం అవుతుందని, అది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కావాలంటే ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి. ఒక 2.5 ఎకరాలకు ఒకళ్ళు ముందుకు వచ్చారు, మిగతా వాళ్ళు కూడా వస్తారన్నటువంటి ప్రభుత్వం భావిస్తోంది.